నాగోల్ సీఐ పరశురాంపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసు నమోదు చేయకుండా బాధితులను బెదిరించారని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇదే కేసు విషయంలో మరో ఎస్ఐ మధు, ఎస్ఐ అంజయ్యలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాగోల్ సీఐ పరశురాంపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో కేసు నమోదు చేయకుండా బాధితులను బెదిరించారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇదే కేసు విషయంలో మరో ఎస్ఐ మధు, ఎస్ఐ అంజయ్యలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఏదైతే నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురాంపై బదిలీ వేటు అయితే పడింది, ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారనే ఆరోపణల మేరకు ప్రస్తుతం నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురాంపై అయితే బదిలీ వేటు వేస్తూ కూడా ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ పరశురాంతో పాటు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యను కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఏదైతే ఉన్నతాధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు కూడా ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఒక అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా బాధితులను బెదిరిస్తున్నారంటూ కూడా వాళ్ళపై ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఉన్నతాధికారులు అయితే సస్పెన్షన్ వేటు అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే వరుసగా పోలీసులపై బదిలీ వేట్లు అలాగే సస్పెన్షన్స్ అయితే పడుతున్నాయి. ముఖ్యంగా విధి నిర్వహణలో ఏదైతే నిర్లక్ష్యం వహించడంతో ప్రస్తుతం ఒక్కొక్కరుగా సస్పెండ్ అవుతున్నారు. ముఖ్యంగా నాగోల్లో విషయం చూసినట్టయితే ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు సంబంధించి సస్పెన్షన్ అయితే పడింది. ముఖ్యంగా ఎస్ఐ మధు అలాగే ఏఎస్ఐ అంజయ్య కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇన్స్పెక్టర్ పరశురాంపై అయితే బదిలీ వేటు అయితే పడింది. ముఖ్యంగా ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం వీళ్ళపై అయితే సస్పెన్షన్ వేటు అయితే పడినట్లు తెలుస్తుంది. రైట్ కుమార్.